నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యమహా ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది RX100. ఆ మోడల్ సైలెన్సర్ నుంచి వచ్చే ఆ పెక్యులర్ సౌండ్ అప్పట్లో యూత్ RX100 లవ్లో పడిపోయింది. RX100 ఓ మ్యాడ్నెస్ని క్రియేట్ చేసింది. స్టైలిష్ బైక్స్కు కేర్ ఆఫ్గా నిలిచిన యమహా కంపెనీ జర్నీలో ఎన్నో మలుపులున్నాయి. ప్రతి మలుపులోనూ ఆశ్చర్యపరిచే సంగతులున్నాయి. అదో లాంగ్ డ్రైవ్ స్టోరీ. నిజానికి ఈ కథ బైక్తో స్టార్ట్ కాలేదు. ఓ జపనీస్ వ్యక్తి కృషిలోంచి పుట్టింది. యమహా వెనుక కొన్ని దశాబ్దాల మహాచరిత్ర ఉంది. అదేంటో యమహా సక్సెస్ స్టోరీలో చూద్దాం. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కి కాల్ చేయండి. తొరాకుసు యమహా 1851లో జపాన్లోని నాగసాకిలో పుట్టాడు. ఇంట్లోనే లైబ్రరీ ఉంది. దాంతో చిన్నతనం నుంచి పుస్తకాలు చదవటం అలవాటైంది. మెషిన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్కువగా చదివేవాడు. వెస్ట్రన్ సైన్స్ అండ్ టెక్నాలజీపై చిన్నతనం నుంచే ఇంట్రెస్ట్ ఏర్పడింది. తొరాకుసు టైం దొరికినప్పుడల్లా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. 1870లో వెస్ట్రన్ కల్చర్ అండ్ టెక్నాలజీ జపాన్లోకి ప్రవేశించింది. దాంతో ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది. ఆ సమయంలో తొరాకుసు గడియారాలు తయారు చేస్తున్న చిన్న షాపును నడుపుతున్నాడు. వాచ్ మేకింగ్ లాభసాటిగా లేదని గ్రహించాడు. జపాన్కి దిగుమతవుతున్న మెడికల్ ఎక్విప్మెంట్పై దృష్టి పెట్టాడు. వాటిని స్టడీ చేయటానికి ఒసాకా వెళ్ళాడు. కానీ ఆ పని మీద కూడా మనసు లగ్నం కాలేదు. అది 1886. తొరాకుసు వయసు 35 ఏళ్లు. జాబ్ చేయటం వల్ల ప్రయోజనం లేదని ఆ ఏజ్లోనే డిసైడ్ అయ్యాడు. అప్పుడు అతనికి తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. అది తన మదిలో ముద్రించుకుపోయిన సంఘటన. అప్పుడు ఒసాకాలో గడియారాలు ప్రజాదరణ పొందుతున్నాయి. తొరాకుసు వాటికి ఆకర్షితుడయ్యాడు. గడియారం తయారు చేయటం, రిపేరు చేయటం ప్రారంభించాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్ యాజమాన్యం తొరాకుసుని పిలిచి రీడ్ ఆర్గాన్ రిపేర్ చేయమని అడిగారు. దాన్ని సక్సెస్ఫుల్గా రిపేర్ చేశాడు. అప్పుడే అతని మైండ్లో ఓ బ్లూ ప్రింట్ తయారైంది. ఆ సంఘటన 36 ఏళ్లకు గుర్తొచ్చింది. మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తన స్నేహితుడితో కలిసి చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేశాడు. ఎంతో కష్టపడి రీడ్ ఆర్గాన్ తయారు చేశాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియటం లేదు. ఎందుకంటే తొరాకుసుకి సంగీతంలో ఓనమాలు కూడా రావు. అప్పుడు అతను మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. టోక్యో యూనివర్సిటీలో ఉన్న మ్యూజిక్ డిపార్ట్మెంట్కి ఆ ఆర్గాన్ని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ యూనివర్సిటీ ఓ పెద్ద కొండపై ఉంది. 250 కిలోమీటర్లు నడవాలి. రీడ్ ఆర్గాన్ని తీసుకుపోవటానికి ఎలాంటి వెహికల్స్ తన దగ్గర లేదు. తన ఫ్రెండ్ని తీసుకొని ఆర్గాన్ని ఓ కర్రకు తగిలించి ఇద్దరూ కలిసి మోసుకుంటూ వెళ్లారు. వారి డెడికేషన్, ప్యాషన్ని చూసి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ స్టన్ అయిపోయింది. మ్యూజిక్ నేర్చుకోవటానికి అవకాశం కల్పించారు. మ్యూజిక్లోని ఫండమెంటల్ థియరీస్ తెలుసుకున్నాడు. కానీ ట్యూన్స్ నేర్చుకోవటం కష్టంగా మారింది. అందుకే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అతని మైండ్లో అలా ఉండిపోయాయి. ఆ తర్వాత అవి యమహా లోగోపై 3 ట్యూనింగ్ ఫాక్స్గా వచ్చాయి. ట్రైనింగ్ పూర్తయింది. హమామాత్సుకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు మరో రీడ్ ఆర్గాన్ తయారు చేశాడు. అది పర్ఫెక్ట్గా ఇంపోర్టెడ్ ఆర్గాన్లా తయారైంది. 7 రీడ్ ఆర్గాన్స్ ఆర్డర్ వచ్చింది. అది కూడా గవర్నర్ నుంచి. ఇక 1887లో నిప్పాన్ గాకి కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ ఇప్పుడు యమహా కార్పొరేషన్గా మారింది. ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తొరాకుసు 1916 ఆగస్టు 1న కన్నుమూశాడు. ఆ తర్వాతి కాలంలో నిప్పాన్ గాకి జపాన్లో అతిపెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీగా ఎదిగింది. కానీ ఆ ప్రభావం ఎక్కువ కాలం సాగలేదు. వరల్డ్ వార్ II వచ్చింది. కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో జపాన్ గవర్నమెంట్ నుంచి ఓ కాంట్రాక్ట్ వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ పాపులర్ తయారు చేయాలి. కానీ కంపెనీకి ఆ అనుభవం లేదు. సర్వైవ్ కావాలంటే ఎలాగైనా చేసి తీరాలి. ఫ్యూయల్ ట్యాంక్స్, విండ్ స్పాట్స్ తయారు చేయటం మొదలుపెట్టారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పనులు పూర్తిగా బంద్ చేశారు. 1945లో యుద్ధం ముగిసింది. మళ్లీ కంపెనీకి ఎలాంటి వర్క్ దొరకలేదు. అప్పుడు జెనిచి గవాకమి కంపెనీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతను తొరాకుసు యమహా గ్రాండ్ సన్. ఇతని వల్లే యమహా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా మారింది. అమెరికా నుంచి ఫండ్స్ అందాయి. జపాన్ ప్రభుత్వం కూడా స్కూల్స్లోని మ్యూజిక్ క్లాసులు తప్పనిసరి చేసింది. దాంతో యమహా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి మళ్లీ ఊపిరొచ్చింది. కొద్ది కాలంలోనే కంపెనీ గ్రోత్ అయింది.
సేల్స్ విపరీతంగా పెరిగాయి. కంపెనీ లాభాల బాట పట్టింది. ఇక 1955లో యమహా మోటార్ పేరుతో ఆటోమొబైల్ కంపెనీ స్టార్ట్ అయింది. 1953లో తన మొదటి మోటార్ సైకిల్ను తయారు చేసింది యమహా. దాని పేరు YF1. 125cc 2 సైకిల్ ఇంజిన్తో కూడిన సింగిల్ సిలిండర్ మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో ఇదో గేమ్ చేంజర్ అయింది. 1956లో YC1 175cc బైక్ రిలీజ్ అయింది. 1977లో YD1 250cc బైక్ విడుదలైంది. 1960 వచ్చేసరికి యమహా బైక్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యాయి. అలా దూకుడు మీదున్న యమహా భారత్లోకి ప్రవేశించడానికి అష్ట కష్టాలు పడింది. అది బిగ్ ఛాలెంజ్గా మారింది. వాలెంటినో రోస్సి, జార్జ్ లోరెంజో లాంటి వరల్డ్ ఛాంపియన్ రేసర్స్ యమహాతో అసోసియేట్ అయ్యారు. రేసింగ్ వరల్డ్లో కూడా యమహాకి తిరుగులేదు. 1984లో ఎస్కార్ట్స్ కంపెనీతో కలిసి రావాల్సి వచ్చింది. అప్పుడు విదేశీ బైక్స్కు ఇండియన్ మార్కెట్లోకి నేరుగా వచ్చే అవకాశం లేదు. మొదటిగా RD350 బైక్ను ఇండియాలో లాంచ్ చేసింది యమహా. 350ccతో వచ్చిన ఈ బైక్ ఇండియాకి వచ్చిన ఫస్ట్ సూపర్ బైక్. కానీ ఇండియన్ మార్కెట్లో ఇది ఫెయిల్ అయింది. అప్పుడు ఇండియాలో సుజుకి AX100 బైక్ సేల్స్లో దుమ్ము రేపుతుంది. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని లైట్ వెయిట్ బండిని ఇండియాకి తీసుకురావాలనుకుంది యమహా. 1985లో లైట్ వెయిట్ అండ్ గుడ్ లుకింగ్ బైక్ను లాంచ్ చేసింది. దాని పేరే RX100. ఇది 100cc 2 స్ట్రోక్ బైక్. ఇండియన్ యంగ్స్టర్స్కి ఇది తెగ నచ్చేసింది. భారత్లో RX100 ఓ సంచలనం. RX100 తర్వాత యమహా క్రక్స్, లిబెరో, ఎంటైసర్ బైక్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇవేవి RX100 రేంజ్ని అందుకోలేకపోయాయి. దాంతో ఇండియన్ మార్కెట్ మళ్ళీ యమహాకి ఛాలెంజింగ్గానే మారింది. CBZ, కరిష్మా, పల్సర్ బైకులు ఇండియన్ యూత్ విపరీతంగా వాడుతున్నారు. దీనికి తోడు 1996లో RX100 బైక్స్ని ఇండియా నిషేధించింది. ఎమిషన్ నార్మ్స్ ఫెయిల్ అవడంతో ఇండియన్ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. టైం తీసుకొని 2008లో యమహా 2 బైక్స్ని లాంచ్ చేసింది. అవే యమహా R15, FZ16 వచ్చాయి. సరికొత్త ఇన్నోవేషన్తో వచ్చిన బైక్స్ ఇవి. డిజైన్ అండ్ టెక్నాలజీలో యమహా తీరే వేరు. టెక్నాలజీలో యమహా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 1975 మోనోషాక్ సస్పెన్షన్ను పరిచయం చేసింది. 1984లో జెనెసిక్ ఇంజన్ను పరిచయం చేసింది. 2006లో చిప్ కంట్రోల్డ్ థ్రాటిల్, 2009లో క్రాస్ ప్లేన్ క్లాక్ షాఫ్ట్ను ప్రవేశపెట్టింది. 2012లో లిన్ యాంజియల్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్. ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇండియాలో కూడా యూత్ ఫేవరెట్ బైక్గా మారింది యమహా. YZR1 లాంటి ఆధునిక స్పోర్ట్స్ బైక్స్ స్టార్ సిరీస్లోనే ఐకానిక్ క్రూయిజులు నిరంతరం రైడింగ్ అనుభవాన్ని పెంచుతూనే ఉన్నాయి. యమహా బైక్స్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ స్టైల్, ఆ స్టాండర్డ్స్, ఆ లుక్ మరే బైక్లో చూడలేం. ఇంతేకాదు యమహా మరింతగా వ్యాప్తి చెందింది. యమహా పవర్ ప్రొడక్ట్స్, జనరేటర్స్, పంప్స్, యమహా బోట్స్, ఎలక్ట్రిక్ బైసైకిల్స్, గోకార్ట్, ఇండస్ట్రియల్ రోబోట్స్, ఎలక్ట్రిక్ వీల్ చైర్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే యమహా ప్రొడక్ట్స్ లిస్ట్ చాలా పెద్దది. ఫోర్డ్ అండ్ టొయోటా కార్లకు ఇంజన్లు కూడా సప్లై చేస్తుంది యమహా. యమహా అంటే మ్యూజిక్ అండ్ బైక్స్ల సంగమం. ఆటోమొబైల్ రంగంలో యమహా ఓ పెను సంచలనం. అంతేకాదు బ్రాండ్ పియానోల తయారీలో కూడా గ్లోబల్ లీడర్గా కొనసాగుతోంది యమహా. ఒక వ్యక్తి సంకల్పం ఒక మహాప్రపంచంగా మారింది. ఒక వ్యక్తి ఆశయం ఆకాశంలా ఎదిగింది. యమహా అంటే మెలోడియస్ మ్యూజిక్, బ్యూటిఫుల్ బైక్స్. ఇది యమహా సక్సెస్ స్టోరీ.